కొడుకులు కలకల కలకల కన్నీరు కన్న బిడ్డలు అన్నారు నాదా నాదా నీ పాలకు నువ్వైతే ఎత్తుకుంటూ నా వంత కత్తి నేను సంకర ఎత్తుకుంటా అంటే నీకు అక్కర్లేదా అక్కడ నేను అంటానా అవో నీకు అక్కర్ లేకుంటే 5-6 ఏళ్ళు అవుట్ ఆఫ్ ఇక దింకపోతే నువ్వు అక్కడ దింకపోయిన కన్నా నువ్వు పైసలు సంపాదించినట్టు ఉంటది ఇక నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ పిల్లలు కన్నట్టు ఉంటది కట్టం చేసుకున్నట్టుంటది ఇదో కట్టం చేసుకొని బతుకుడేనా కట్టాలంటే అది కల్లా అంతే ఇగో ఈ మార్గం మధ్య లేదు కానీ అంటే నేను కట్టబడుకుంటే రూపాయలు తప్పదు అది ఇంటికంటే పొరడు తప్పంటాడా నువ్వు తయారై నిలబడ్డావు మంచిగానే కానీ బామా ఈ మార్గం మధ్య లేదని ఇంకేమన్నా మార్గం ఉంటే చెప్పు అయ్యా ఇప్పటికప్పటికన్నారయ్యా పుణ్య కొద్ది పురుషులాట దాన కొద్ది బీటలాట నాగా కన్నది కడుపు వాడ కట్టింది బట్టగాల కాల వీధ పడ్డది మేనాడు మురికి కావాలని అన్నారయ్యా కొడుకులు బిడ్డలు సురగల్ల దేవుల పూజగేత నాని భర్త పనులు కొట్టుకొని భవనాల ముందు ఉండంగా ధనధను ధనధను ఆ తల్లి దేవనీలనమ్మ వచ్చింది మనిషి నువ్వెవరు నేను కూడా నీ మొగానే అయ్యో మరి ఈయన ఆయన నీ మొగడే ఓకే తెల్లార వరకు ఎంతమంది మొగలు అయితే బస్సు అన్నట్టు మీ అందరం డ్రైవర్లు అన్నట్టు ఆయననే మొగడే ఫస్ట్ అయిననా ఆయననే మొగడే అట్లనా ఈ లైన్ మొత్తం నీ మొగలే నేను ఆయననే మొగడే చూస్తాడు నిన్నే చూస్తాడు ఎట్లా ఆయన నిన్నే చూస్తాడు అయ్యా భార్య భర్తలు ఏనాడు బల్ల రాదు తిరుపతి తీరంగా మానంది మానంది ఎన్ని గుళ్ళు తిరిగిన మన గర్భాన ఆడపిల్లల సంతానపనం ఏనాడు పరుగుల సంతానపనం కలగల రాబయ్యనాదని భార్య భర్తలు బల్లల్ల కొలువు తీరిల్లు అయ్యో సై సై దైవమరాలో కూడా పోతా ఉన్నారో
లక్ష్మీనారాయణ గుడిలోన ఏనాడు పూజలు చేద్దామని అలరర భార్య భర్తల ధర్మపూరి గంగలోన ఏనాడు స్నానం చేసిందో లక్ష్మీనారాయణ గుడికాడ ఏ వచ్చిన గుడిలోన పూజలు చేస్తున్నాడే అమ్మా కంటోన మండేసి పోతుమా ఊరన బాయిలు ఊర కొడుతుమా పంట చేల ఖరాబు ఎత్తువ నాదా అవ పసిపిల్ల తల కొడితేవా అనయ్యా అలల పుణ్య కొద్ది పురుషులు అన్నారు దాన కొద్ది బిడ్డలు అన్నారు నాదా ఇంకా గుళ్ళలేవో గోపురాలు ఏమనుకున్నారు భార్య భర్తలు ఎప్పటోన బళ్ళకు తీరినారు కాశీలింగం పైన పాలవోసిల్లు ఢిల్లీ దాకా నోములు ఢిల్లీలోన భార్య భర్తలు ఢిల్లీ కమ్మ వెతినారు ఎందునా ఏ దేవుడు గారా ఉన్నదల్ల దేవుడు ఉన్నదా అని చెప్పలే కలలోన దేవుడు కల చెప్పలే మదిలోన దేవుడు ఏనాడు భార్య భర్తలు మాటనే చెప్పలేదు అయ్యా ఎలలోకం మీద అందరూ కొడుకుల గన్నుల్లో ఉన్నారా ఎలలోకం మీద అందరూ బిడ్డల గన్నుల్లో ఉన్నారా ధనము తిన్న వాళ్ళు నాదా దానం చేసుకుంటారు ఎండి తిన్న వాళ్ళు మన ఏనాడు ఎత్తుకపోతారయ్యా అగో ఎల్లలోకం మీద అందరూ కొడుకుల గన్నులు లేరు అందరూ బిడ్డల గన్నులు లేరు అయ్యా మన గర్భవాసం కొడుకు లేకుంటేది మన గర్భవాసం బిడ్డలు లేకుంటేది ఉన్న ఊరి ప్రజలు ఏనాడు మాత్రం మన కొడుకులు అనుకున్నాం మన బిడ్డలు అనుకున్నాం రావయ్య నాడు మన రాజ్యం వెళ్ళిపోదామని భార్య భర్తలు బల్లల్లో కొడుకులో అయ్యో కట్టు కట్టర బండి కాడెల్లా బండి చుట్టుకుంటా బండి చుట్టుకోడెల్లా బండి బండి ఆ పరకలగా ఓ రామోడయ్య నీ నత్తల పిల్లగా ఓ రామోడయ్య
చెప్పులు చూపన్న రాడవారు ఏనాడు లేదు చూపన్నరేమో అందులోన భార్య భర్తల బయలు భోగం అడవిలోన అవో అతన్ని దేవాలయ మన దేవనీల కళ్ళ చూసింది అమ్మా ఏందమ్మా పిల్ల అలాంటి నువ్వు అలాంటిది భయపడిపోతుంది మనిషివే ఓహో అర్ధరాజులోన బండ్లు పోతాంటే ఏనాడు మాత్రం బండ్లు కాపోన్నమాటవా అయ్యా ఇట్లా నా ముక్సుడెదుడు ఎక్కడెక్కడ ఇక్కడ ఓ తమ్మ ట్యూబ్ లైట్ అక్క లైట్ కనబడతా ట్యూబ్ లైట్ కాదు ఉండకూడదు ట్యూబ్ లైట్ అనాలి లైట్ అది కాదమ్మా ఇంకా అవుతా గక్కడ ఇంకంత దూరం అవును అది కాళికమ్మ గుడు పోచమ్మ గుడు మైసమ్మ గుడు దుర్గమ్మ గుడు ఎల్లమ్మ గుడు లాస్ట్ పచ్చి పోచమ్మ గుడు అబ్బో మా ఆయనకు ఏమున్నా కోసుక తినే గుళ్ళు కావాలి లోక తావుడు కావాలి నిమ్మలం ఏ మనిషికైనా తావిడి తింటే నిమ్మలం వద్దయ్యా మన గర్భవాసంలో కొడుకులు లేరా మన గర్భవాసంలో బిడ్డలు లేరాక తిరుపతి యజ్ఞం పడదామయ్యో అన్న మా ఆయన అంటాడు కదా తిరుపతి పోవడం ఎందుకు ఆడ యజ్ఞం పట్టుడు ఎందుకు సప్పుడే ఇంటికాడు ఉండు అన్నాడు అయ్యా అంత దూరం పోకున్నా మంచిదే ఆడ యజ్ఞం పట్టకున్నా మంచిదే సంవత్సరానికి ఒక్కసారిగా అంజనమాల వస్తే అంజనమాల వేసుకోవయ్యా అన్న ఈయన అంటాడు కదా అవ్వళ్ళు అంజనమాల వేసుకుంటే అయిపోయానా అనే అవో సెన్నుల్లో మునగాల ఆకిట్ల వండాల ఏ అంజనమాలో అన్నాడు అయ్యా కొడుకుల కోసం బిడ్డల కోసం ఓ సంవత్సరం కాకుండా ఓ సంవత్సరం అన్నా నా గురించి అన్న వేసుకోవయ్యా అని నేను అన్నా అనంగా నా వీధి ప్రేమకు నా వీధి లవ్కు నా వీధి 143కి ఏం ఆయన సాయమాల వేసుకున్నాడు సాయమాల వేసుకుంటే అందరు సావులు బయటకాయ స్నానాలు వేయలు మా సాయం కూడా స్నానాన్ని పోతానని ఆ బొండ్ల కోర్సు ఇప్పటికప్పటికన్నా తాగిన పని ఊకుంటుందా తాగుతూనే ఉంటది తిరిగిన పని ఊకుంటుందా తిరుగుతూనే ఉంటది ఇక వదిలిన పాల ఊకుంటుందా ఇక ఇట్లా వదులుతూనే ఉంటది ఇక మా ఆయన సాయమాల వేసుకున్నాడు అందరు సావులు బయటకాయ స్నానాలు వేయలు అవ మా సాయం కూడా స్నానాన్ని పోతానని ఆ బొడ్ల కొరసే పెట్టుకుని బాయికడి వేయిండు ఆ బాయికడి వరకు బొడ్డున్న కొరసే మర్చిపోయి ఆ లింగిప్ప కొరసే కింద వడ అది వాళ్ళగా సావులు కూడా అరరర దొంగ సాము ఉన్నట్టున్నది అని మా ఊరి దగ్గర ఇల్లంతకుండా గుడికాడ విరమాల చేసుకుని వచ్చిన కుక్కను పట్టి అన్నాడురా ఓహో మొగల వారు కొట్ట దానము అదే మా ఆడవాళ్ళు అయితే మీ చేసుకున్న భర్తలు మా చేసుకున్న భార్యలను ఈనూరి మహిళా సంఘమా రావే పోవే వస్తే అటుండే ఇటుండే ఆ కూరండే ఈ కూరండే నరాన్ని మాట్లాడుతూ కొట్టరాని దెబ్బలు కొట్టచ్చు మీరు చేసుకున్న మొగోళ్ళు కానీ చేసుకున్న భర్తల వారిని కొట్టద్దాను చేసుకున్న భర్తలను ఏమండి శ్రీవారు రాండి పోండి ఉండండి వెళ్ళండి కూర్చోండి పడుకోండి తినండి తినకపోండి అటెళ్ళండి ఇటెళ్ళండి అంటే అర్ధ ఆయసు చేసుకున్న భర్తను ఓ బింగిషోలోడా లొట్ట ముక్కోడా ఓ గుడ్డి కల్లోడా ఓ లొట్ట షోలోడా ఓ గూని దెబ్బలోడా గుడ్డెలు పాదకోడా ఓ వేస్ట్ జిమ్మామే మొక్క కూడా అంటే గిట్లా అంటే మొగోళ్ళకు 80 సంవత్సరాలు బతికటోళ్ళు 100 సంవత్సరాలు బతుకుతారు అన్నట్టు అవును అట్లా అంటే కానీ ఒక్క మాట నువ్వన్నట్టు అది కాళికమ్మ గుడి కాదు పోషమ్మ గుడి కాదు మైసమ్మ గుడి కాదు ఊరు లేచి పోయింది నాదా ఒక పాడవాడు శివాలయం ఉన్నదయ్యో ఎన్ని రోజుల సంది మనకని గుండవు లేదు మొక్కని గుడి లేదు తిరగని జాతర లేదు ఏ చెట్టు మీద ఏ పిట్ట ఉన్నదో పిట్ట మనసులో ఏమున్నదో ఏ పుట్టలోన ఏ శేషుడు ఉన్నాడో శేషకంఠంలోన ఏ మాత్యం ఉన్నదో ఏ గుడిలోన ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడు మెచ్చి మన గర్భాన కొడుకుల బిడ్డల సంతన బలం ఏ పోతడా రావయ్య నాద వెళ్ళిపోదామని భార్య భర్తలు ఎప్పటోల బండ్లల్లో కొలువు తీరిల్లు
గుడిలోని ఏనాడు మాత్రం గుడిని చూడబోతే కాకుల లద్ది కోతుల లద్ది కొండెంగల లద్ది మోకాళ్ళ మంద ఉన్నది. అయ్యా నీ చేతులు చిలక పారలేనా పర్యట కొంగు ఏనాడు కట్టగా మార్చుకుంటున్నా ఆ గుడిలోన భార్య భర్తలు ఏకమై లద్దంతా ఎత్తిపోసింది. ఆ లద్దంతా ఎత్తిపోయంగా గుడిలోన ఒక రాయిలింగం చేరబట్టగారా భగవంతా ఎక్కడుంటావని భార్య భర్తలు 10 ఏళ్ళ పబ్బది పట్టిల్లు 5 ఏళ్ళ ఆరత పట్టి భగవంతా నువ్వే దిక్కని అవు వాక మీద పోక మీద సూది పెట్టిల్లు సూది మీద సిరిసి పెట్టి సిరిపాన పైకి పెట్టిల్లు పసుపు కుంకుమతోని పాలకాయతోని పబ్బతి వడదవాని అదే కారుమప్పులో కమ్ముకపోయిన ఏడుకొండలంకన్నా అదే గంగనిలో పూసిన పువ్వా గణామైన పువ్వా ఓ గంగేని పువ్వా జంబల్లాగు అబ్బా నా సిలగరాలు కట్టే అబ్బా మొన్న సంవత్సరానికి గొర్రెంగొచ్చి గొర్రె పిల్లంగొచ్చి ఎత్తు బంగారం ఇచ్చింది ఇంకేం తక్కువైంది మళ్ళా మా ఇల్లు ఏం తక్కువైంది నువ్వు నా జాగ్రత్త అబ్బా నా దండకపోద్దు చెప్పాలి ఒళ్ళ తారు మట్ట మడతాను తారమంట మడతాందా నీ ఒళ్ళంత ఎందుకు కారమంట మండుతాందో కథ చూడొచ్చిన వాళ్ళు ఏమైనా తప్పు చేసిల్లా మందిలా కథ ఎప్పించటోళ్ళు ఏమైనా తప్పు చేసిల్లా కథ చెప్పేటోళ్ళు ఏమైనా తప్పు చేసిల్లా మరి ఏమన్నా బండారం బయట తల్లి ఇంతమందిలోనే అబ్బా ఎవరో పిత్తిరా ఏ దొంగలేదు అయ్యో దారి దారి బండల నీది దంపన్నావా తల్లి అదే మామూరాల రకించురా ఓ దేవా యా మామూర చించవేమయ్యా ఓ దేవా కొడుక మొక్కు మనకి ఏదో సంతనే గాదియోడు సంతానం లాంటి మీద వద్దు వద్దు లింగాన్ని మొక్కుతే లింగం దగ్గర మొత్తం పరాలోంచి పోయి కాలి లింగం కనబడుతుంది మనకు అయ్యో పోరాని తాళవాడ కొరెల్లి మదన అయ్యో గంగరేగు చెట్టు కింద నది పట్టాలు అయ్యా మా మూరాల గిద్ద ఓ దేవా మమ్ము రక్షించవేమయ్యా ఓ దేవా భార్య భర్తల పూజలు చేస్తంటే 7 పొద్దులైతేనే 7 మాపులైతేనే కంటి నీళ్ళ లేదు ఏనాడు వండి సుకోలేకపోయాను